ఫ్రెండ్స్ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళని చాలా సినిమాల్లో చూసుంటాం. కానీ చనిపోయిన తన ఫ్రెండ్ కోసం నరకాన్ని భూమి మీదకి తెచ్చే ఒక లేడీ జాన్విక్ ని ఎప్పుడైనా చూసారా? ఈ సినిమా పేరు బాలెరినా. టైటిల్ వినగానే ఇదేదో సాఫ్ట్ డాన్స్ మూవీ అనుకోకండి. స్టార్టింగ్ టు ఎండింగ్ వైలెన్స్ తో మెంటల్ ఎక్కించే సినిమా. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ మరియు అలాగే గుండెని పిండేసి ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. ఒక అమ్మాయి తలుచుకుంటే పగ ఎలా తీర్చుకుంటుందో నెక్స్ట్ లెవెల్లో చూపించారు. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక షాప్ ని చూపిస్తారు. ఆ షాప్ లో కౌంటర్ దగ్గర కుర్రోడు మాత్రం ప్రశాంతంగా మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు షాప్ లోకి వస్తారనమాట. వచ్చిన తర్వాత నచ్చింది తింటూ ఉంటారు. కానీ డబ్బులు కట్టుకొని ఉంటారనమాట. దాంతో షాప్ లో ఉన్న అతను ఏమంటాడంటే డబ్బులు ఇవ్వండి సార్ అని చెప్పేసి అంటాడు. వీళ్ళిద్దరికి కోపం వచ్చేసి మమ్మల్ని డబ్బులు అడుగుతావా, ఎవరో మేము తెలుసా మీకు అని చెప్పేసి మనోడిని పట్టుకొని చిత కొడతారు. అందులోను కౌంటర్ లో ఉన్న డబ్బులు మొత్తం ఇమ్మంటారు. దాంతో మనోడికి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. సార్ నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నానండి, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పేసి అంటంతో పక్కనే ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ లో ఏముందిరా అని చెప్పండి. చెప్పాను కదా సార్ పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి అంటాడు. డబ్బులు మొత్తం తీసి బ్యాగులో వేసుకుంటారు. కరెక్ట్ గా అదే సమయానికి మన కథలో హీరోయిన్ అక్కడికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత షాప్ లో కొన్న కొన్ని వస్తువులకి డబ్బులు ఇస్తుంది. కాకపోతే కౌంటర్ లో డబ్బులు మొత్తం వీళ్ళు తీసుకున్నారు కదా, నా దగ్గర చేంజ్ లేవండి అని చెప్పేసి షాప్ అతను అంటాడు. కాకపోతే పక్కనే వాళ్ళ బ్యాగులో ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల తానేమంటుందంటే వీళ్ళ దగ్గర చేంజ్ తీసుకుంటా అని చెప్పేసి తన దగ్గర ఉన్న నోటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న చిల్లర తీసుకొని కొట్టు అతనికి ఇచ్చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న ఇద్దరికి మెంటలు వచ్చేస్తుంది అనమాట. మేమే వీడి దగ్గర దొంగతనం చేసాము, అసలు నీకు భయం లేకుండా ఇంత పని ఎలా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. కాకపోతే హీరోయిన్ గురించి వాళ్ళకి తెలియదు. హీరోయిన్ వాళ్ళిద్దరిని పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడుతుంది. దాంతో వాళ్ళు ఏంటంటే ఆ డబ్బులు వదిలేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతారు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నా వల్ల కొన్ని సామాన్లు డ్యామేజ్ అయ్యాయి కదా, వాటికి కూడా డబ్బులు కడుతున్నా అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు స్టేజ్ మీద డాన్స్ వేస్తున్న అమ్మాయిలందరినీ చూపిస్తారు. అందులో ఒక అమ్మాయి ఏంటంటే సరిగా డాన్స్ చేయలేకపోతూ ఉంటుంది అనమాట. తను ఎంత కాన్సన్ట్రేట్ చేసినా సరే తనకేంటంటే ఫోకస్డ్ గా డాన్స్ చేయడం రాదనమాట. దాంతో అనుకోకుండా కాలు విరిగి తాను కింద పడిపోతుంది. ఇదిలా ఉంటే నైట్ పూట నిద్రపోతున్న మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తనకేంటంటే సడన్ గా తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది అనమాట. ఫోన్ చేసి అర్జెంట్ గా రూమ్ కి వస్తావా అని చెప్పేసి అంటంతో సర్లే వస్తున్నానని చెప్పేసి తాను కూడా బయలుదేరి వస్తుంది. అందులోను హీరోయిన్ కి ఫోన్ చేసింది ఎవరో కాదు, ఇంతకు ముందు డాన్స్ చేస్తూ కింద పడిపోయింది కదా ఆ అమ్మాయి అనమాట. దాంతో హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ కి కావాల్సిన తినడానికి అని చెప్పేసి షాప్ కి వచ్చేసి కొన్ని కొనుక్కొని డైరెక్ట్ గా తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది. వెళ్ళి బెల్ కొడుతుంటే తన ఫ్రెండ్ ఏమో డోర్ ఓపెన్ చేయదు. అందులోని హీరోయిన్ కి ఏంటంటే ఆ పాస్వర్డ్ తెలుసు కదా, అందుకని ఎంటర్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ రూమ్ లో తన ఫ్రెండ్ ఉండదు. అంతేకాకుండా మంచం మీద ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది అనమాట. దాన్ని హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తే అందులో తన షూస్ ఉంటాయి. అంతేకాకుండా ఒక చిన్నపాటి లెటర్ కూడా ఉంటుంది. నువ్వు నా కోసం ఒకరిని చంపాలి, అందులోనూ నా కోసం నువ్వు ఖచ్చితంగా చంపుతావు అని తెలుసు అని చెప్పేసి రాసి ఉంటుంది. దాంతో హీరోయిన్ కి భయం వేసి తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. కాల్ ఏమో లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత మొత్తం ఇల్లు వెతికితే సడన్ గా తన ఫ్రెండ్ బాత్రూమ్ లో చనిపోయి పడిపోయి ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కట్ చేస్తే కాదు ఎప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్ అని చెప్పేసి చూపిస్తారనమాట. హీరోయిన్ ఏంటంటే ఒక రోజు బేకరీకి వెళ్తుంది అనమాట కేక్ కోసం అని చెప్పేసి. ఆ బేకరీలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పని చేస్తుంది. కాకపోతే హీరోయిన్ వెళ్ళిన టైం ఏంటంటే షాప్ క్లోజ్ చేసే టైం అనమాట. మేడం షాప్ క్లోజ్ అయిపోతుందని చెప్పేసి అంటంతో లేదండి బర్త్డే కేక్ కావాలి నాకేం చెప్పేసి అంటంతో అయ్యో అవునా అని చెప్పేసి తన కోసం కేక్ ప్రిపేర్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గుర్తుపడుతుంది అనమాట. నువ్వు నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ గుర్తుపడుతుంది. ఇంకేముంది ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది అనమాట, ఇంతకు నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అంటే పెద్ద పెద్ద ఫేమస్ పర్సన్స్ అందరికి బాడీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటానని చెప్పేసి అంటుంది. ఇంకేముంది ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు. అప్పటి నుంచి కలిసిమెలిసి తిరుగుతూ ఉంటారు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే తను ఏదైతే లెటర్ మీద ఒకరిని చంపాలని చెప్పేసి రాసిందో ఆ లెటర్ మీదే ఇన్స్టాగ్రామ్ ఐడి రాస్తుంది అనమాట. అదేంటని చెప్పేసి హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తే అదొక రెస్టారెంట్ అనమాట. షూషీ వండుతారు కదా అలాంటి రెస్టారెంట్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది. కాకపోతే అవతల వైపు వెంటనే ఒక రిప్లై వస్తుంది అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఎన్ని సాస్ ప్యాకెట్లు కావాలని చెప్పేసి అంటంతో ఒకటి చాలు అని చెప్పేసి హీరోయిన్ మెసేజ్ చేస్తుంది. కాకపోతే అప్పటి నుంచి వాళ్ళు రిప్లై ఇవ్వరు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే తన ఫ్రెండ్ తో దిగిన ఫోటోస్ అక్కడ కనిపిస్తాయి అనమాట. ఆ ఫోటోస్ చూసి హీరోయిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఒంటరిగా బతుకుతూ ఉంటుంది. అందులోనూ బాడీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా తన జీవితంలోకి తన ఫ్రెండ్ వచ్చిన తర్వాత జీవితానికి ఒక మీనింగ్ లా అనిపించింది అనమాట తన ఫ్రెండ్. అలాంటి అమ్మాయి ఇప్పుడు చనిపోయేసరికి తనకి ఏంటంటే ఎంతగానో బాధ అనిపిస్తుంది. అదే సమయంలో హీరోయిన్ కు ఫోన్ వస్తుంది అనమాట. అందులోనూ ఫోన్ చేసింది ఎవరో కాదు ఆ రెస్టారెంట్ తరపు వాళ్ళు ఏంటంటే ఇప్పుడేంటే నీ ఫ్రెండ్ కోసం ఇప్పుడు మా దగ్గరకు వచ్చి రివెంజ్ తీర్చుకుంటావా, నీకు కనుక నిజంగా దమ్ముంటే పలానా బ్రిడ్జ్ దగ్గరకు రమ్మని చెప్పేసి హీరోయిన్ కి సవాల్ విసురుతారు. అందులోనూ దమ్ముంటే రా అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ సైలెంట్ గా ఉంటుందా సరే అని చెప్పేసి తాను కూడా క్యాప్ పెట్టుకొని సైలెంట్ గా ఏమీ తెలియని అమాయకురాలాగా అక్కడికి వెళ్తుంది. కాకపోతే ఆ విలన్ గాడు ఏంటంటే ఒక పెద్ద కారులో వస్తాడు. అందులోనూ చాలా మందికి డెలివరీలు ఇస్తూ ఉంటాడు ఆ ఫుడ్ ని. కానీ వాళ్ళు ఏం
చేస్తారంటే ఫుడ్ ని డస్ట్బిన్ లో పడేసి సాస్ ప్యాకెట్లు మాత్రం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది మత్తు పదార్థాలను వీడు సాస్ ప్యాకెట్లు అమ్ముతున్నాడు అని చెప్పేసి. అందులోనూ తన ఫ్రెండ్ చావు కూడా ఇదే కారణం అని చెప్పేసి తనకు అర్థం అవుతుంది. కాకపోతే ఆ విలన్ గాడు దూరంగా ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే క్యాప్ పెట్టుకుని కూర్చుంటుంది అనమాట. వెంటనే విలన్ గాడు హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. కానీ హీరోయిన్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయదు. వెంటనే ఆ విలన్ గాడు ఏమనుకుంటాడంటే మొత్తానికి ఆ అమ్మాయి భయపడింది రాలేదని చెప్పేసి వాడు ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ విలన్ గాడి కార్ ని ఫాలో చేసుకుంటూ వాడు ఎక్కడ ఉంటాడో వాడి అడ్రస్ కనుక్కుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే వాడింటికి కొంచెం దూరంలోనే ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో విలన్ గాడు కూడా చాలా వేగంగా కారు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అందులో రోడ్డు పక్కన ఒక ముసలావిడైతే వీడి కారు ఉందని వీడు బిల్డప్ అని చెప్పేసి వాడిని తిడుతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే వీడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడంటే ఇదే మంచి సమయం అని చెప్పేసి ఎవరికి తెలియకుండా వాడి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అందులోని వెళ్ళిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఒక ప్లేస్ లో మైక్ సెట్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక కబోర్డ్ లో డ్రాయర్ ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా పెన్ డ్రైవ్స్ ఉంటాయి అన్నమాట. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళని హింసించే ప్రతి ఒక్క సామాను అక్కడే ఉంటుంది. అక్కడ ఉన్న పెన్ డ్రైవ్స్ లో ప్రతి ఒక్క దాని మీద ఒక్కొక్క అమ్మాయి పేరు రాసి ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ పేరు కూడా రాసి ఉంటుంది. ఆ పెన్ డ్రైవ్ లో ఉన్న ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తే తనకి మత్తు మందిచ్చి అంటే ఈ మత్తు పదార్థాలు ఇచ్చేసి తనని భయంకరంగా మానభంగం చేసిన వీడియోస్ ఉంటాయి అన్నమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది ఈ విలన్ గాడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి తెలియకుండా సాసులో మత్తు పదార్థాలు పంపించి వాళ్ళు ఏంటంటే అది తినేసిన తర్వాత మైకంలోకి వెళ్ళిపోతారు కదా. ఆ తర్వాత వీడియోలు తీసి ఆ వీడియోని మళ్ళీ వాళ్ళకే పంపించి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేస్తున్నాడు. సో ఇలా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ని బెదిరించడం వల్లే తానేంటంటే పర్ఫామ్ చేసేటప్పుడు కూడా వాడి మొహాన్ని అక్కడ చూసి భయం వేసి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సో ఇదంతా తలుచుకుని హీరోయిన్ ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఒకటి మాత్రం మెంటల్ గా ఫిక్స్ అవుతుంది. అదేంటంటే తన ఫ్రెండ్ ఏదైతే నరకాన్ని అనుభవిస్తూ తను చనిపోయిందో అదే నరకాన్ని ఆ విలన్ గడికి ఇవ్వాలని చెప్పేసి హీరోయిన్ మెంటల్ గా ఫిక్స్ అయిపోతుంది. అందులోని హీరోయిన్ ఏం చేసింది విలన్ గడి ఇంట్లో మైక్ ఫిక్స్ చేసింది కదా. వాడేంటంటే వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటాడు అనమాట. అరే పలానా పబ్కి వెళ్దాం మనం ఈరోజు సాయంత్రం, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉంటారని చెప్పేసి అంటంతో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సరే అంటారు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి నీట్ గా డ్రెస్ చేసుకుని ఆ పబ్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి విలన్ గడు వస్తాడు. వాడేంటంటే అందరిని చూసి చివరికి హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు అమ్మాయి కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. లేదంటే నేను మీరు అనుకున్న అమ్మాయిని కాదని చెప్పేసి హీరోయిన్ అంటుంది. అయ్యో సారీ అండి అని చెప్పేసి అంటాడు. కానీ విలన్ గడు ఏం చేస్తాడంటే మీరు ఆ అమ్మాయి కన్నా అందంగా ఉన్నారని చెప్పేసి హీరోయిన్ తో మాటలు కలపడం మొదలు పెడతాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే మొదట భయం వేస్తుంది కానీ వీడి మీద ఎలాగైనా సరే పగ తీర్చుకోవాలని చెప్పేసి మనోడితో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి వాడు అంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. ఎక్కడికి మీ ఇంటికి అని చెప్పేసి అంటంతో లేదు మన ఇద్దరు మాట్లాడుకోవడం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నాన్నకి పరిచయం చేస్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత విలన్ గడు ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఒక హోటల్ రూమ్ కి తీసుకెళ్తాడు. అందులోనూ ఆ హోటల్ కి వాడు కంటిన్యూస్ గా వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోయిన్ తాగే జ్యూస్ లో మత్తు పదార్థాలు కలిపి తనకి ఇచ్చేస్తాడు. దాంతో తాను స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. ఇంకేముంది వీడియో కెమెరా ఆన్ చేసేసుకొని వాడే హీరోయిన్ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రిపేర్ అయిపోతాడు. కానీ హీరోయిన్ మాత్రం ఆ జ్యూస్ తాగలేదు. వెంటనే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని విలన్ గడి మీద అటాక్ చేస్తుంది. వాడు ఊరుకుంటాడా? వాడు హీరోయిన్ కొడతాడు. బట్ హీరోయిన్ ఊరుకుంటుందా? తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఈ మొహాన్ని అడ్డు పెట్టుకునే కదా నువ్వు అమ్మాయిల జీవితాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి వాడి మొహం మీద ఒక భయంకరమైన గాడు పెడుతుంది. ఈ గ్యాప్ లో ఏంటంటే అక్కడ పనిచేసే వాళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. అయినా సరే హీరోయిన్ మాత్రం వాళ్ళని కూడా కొట్టి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయేటప్పుడు ఒకడైతే చెట్లు నరికే మిషన్ తీసుకొస్తాడు, చెట్లను కోసేసే మిషన్. దాంతో హీరోయిన్ మీద అటాక్ చేస్తాడు. కానీ కరెక్ట్ గా అదే సమయంలో అదే హోటల్లో బందీగా ఉన్న ఇంకొక స్కూల్ స్టూడెంట్ ఏంటంటే వాడిని కొట్టేసి హీరోయిన్ ని కాపాడుతుంది. ఆ తర్వాత ఆ స్కూల్ అమ్మాయి హీరోయిన్ ఇద్దరు కలిసి విలన్ గడి కారు తీసుకుని అక్కడ నుంచి జంప్ అయిపోతారు. ఇంకేముంది విలన్ గాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వాడికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత విలన్ ని కలవడానికి వాళ్ళ బాస్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత విలన్ మొహం చూసి నీకు దెబ్బ తగిలినందుకు నాకు బాధ లేదురా, కానీ ఆ దెబ్బ ఒక అమ్మాయి వల్ల తగిలిందంటేనే బాధగా ఉందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఇప్పుడు నేను చేసే బిజినెస్ ఏంటి, మత్తు పదార్థాలు అందరికి డెలివరీ చేయమని చెప్పేసి నీకు పని చెప్పాను. కానీ నువ్వేంట్రా అంటే అది అమ్మాయిలకి ఇచ్చి వాళ్ళతో రొమాన్స్ చేసి ఆ వీడియోలు తీసి వాళ్ళని బెదిరించి డబ్బులు సంపాదించి కాస్ట్లీ బంగ్లాలు కాస్ట్లీ కార్లు కొనుక్కుంటున్నావు. సో నువ్వు నన్ను వాడుకుంటున్నావా, నేను నిన్ను వాడుకుంటున్నానని చెప్పేసి మనోడు కోపం వచ్చేసి ఆ దెబ్బ మీద బలంగా నొక్కుతూ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఆ అమ్మాయి 3 రోజులు నాకు ప్రాణాలతో కావాలని చెప్పేసి అంటంతో విలన్ కూడా సరే అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఆ తర్వాత స్కూల్ స్టూడెంట్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది నువ్వు ఎంతకాలం నుంచి అక్కడ ఉంటున్నావు అని చెప్పి అడిగితే చాలా రోజుల నుంచి ఉంటున్నాను, మరీ ముఖ్యంగా నాలాగే వాడు చాలా మంది అమ్మాయిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నాడు, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను, ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు వాడిని కొడతారని చెప్పేసి నువ్వు దేవతలో వచ్చావు, ఏది ఏమైనా సరే నేను వాడిని చంపే తీరాలని చెప్పేసి స్కూల్ స్టూడెంట్ అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ గడు ఏం చేస్తాడంటే మత్తు పదార్థాలు తయారు చేసి ఒక అతని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. చెప్పిన తర్వాత అవునా ఆ అమ్మాయి
అమ్మాయి నిన్ను అంతలా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి అంటాడు. అప్పుడు ఈ విలన్ గడు ఏమంటాడంటే, చూడు నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలని చెప్పేసి అంటంతో, నేను కనిపెట్టడం ఏంటి, నీ దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు కదా అని చెప్పేసి అంటాడు. లేదు లేదు, ఈ పని మన ఇద్దరం మాత్రమే చేయాలి, ఖచ్చితంగా ఆ అమ్మాయి నాకు ప్రాణాలతో కావాలని చెప్పేసి అంటంతో, ఆ మత్తు పదార్థాలు తయారు చేసే అతను కూడా సరేలే తప్పకుండా పట్టుకుందాం అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తనకి గన్ను కాల్చడం నేర్పించిన ఒక లేడీ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నాకు ఒక గన్ను కావాలని చెప్పేసి అంటంతో, ఎందుకని చెప్పి అడిగితే, ఇలాగ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, తనకు ఆ చావు రావడానికి కారణమైన నేను చంపాలని చెప్పేసి అంటంతో, ఆవిడ కూడా సరే అని చెప్పేసి గన్నులు అమ్మే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. వచ్చేది ఎవరో కాదు, ఇద్దరు ముసలు అనమాట. అది కూడా బెలూన్లు అమ్ముకునే బండిలో వస్తారు. వచ్చిన తర్వాత కింద డ్రాయర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చాలా గన్నులు ఉంటాయి. దాంతో హీరోయిన్ కూడా డబ్బులు ఇస్తుంది. కాకపోతే గన్నులు కొంచెం పాతగా ఉంటాయి అనమాట. ఏంటి ఈ పాత గన్నులకి ఎంత డబ్బులు అని చెప్పేసి అంటంతో, ఈ గన్నులకి చాలా చరిత్ర ఉందమ్మా అని చెప్పేసి అంటుంది ముసలావిడ. అందులోనూ ఆ ముసలావిడకి ఏంటంటే, ఎందుకమ్మా ఈ గన్నులు తీసుకుంటాం అని చెప్పేసి అంటంతో, నా ఫ్రెండ్ జీవితాన్ని ఒకటి నాశనం చేశాడు, వాడిని నేను చంపాలని చెప్పి అంటే, ఆ పెద్దవాడు ఏం చేస్తుందంటే హీరోయిన్ కి ఒక ఎక్విప్మెంట్ చూపిస్తుంది. చూడమ్మా, నువ్వు గనక ఒక బటన్ ప్రెస్ చేస్తే వాడు ఈ మంటల్లో ఆవిరైపోతాడని చెప్పేసి అంటంతో, హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ ఆ తర్వాత విలన్ గడి మనిషి ఏంటంటే, ఇద్దరు ఫిక్స్ అయిపోయారు కదా హీరోయిన్ ఎక్కడుందో పట్టుకోవాలని చెప్పేసి. దాంతో విలన్ ఏం చేస్తాడంటే, ఫస్ట్ తన కారు వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు కాబట్టి ఒక డిటెక్టివ్ కాల్ చేసి, నా కారు ఎక్కడుందో కొంచెం కనిపెట్టు అని చెప్పేసి తన నెంబర్ ఇస్తాడు. దాంతో డిటెక్టివ్ కూడా సరే అంటాడు. కాకపోతే కార్ క్లీన్ చేసి అతను ఏంటంటే, ఈ విలన్ గాని బయటికి పిలిచి, నీ కార్ క్లీన్ చేస్తుంటే చూశాను, కింద మైక్ పెట్టారు, సో దీన్ని బట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడున్నావు మొత్తం తెలుసుకుంటున్నారని చెప్పేసి అనడంతో విలన్ గడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదిలో ఉంటే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేం చేస్తుందంటే, గన్ను కొనుక్కొచ్చుకుని కదా, ఆ గన్ను మొత్తాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో స్కూల్ అమ్మాయి కూడా ఏమంటుందంటే, నేను కూడా వస్తా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు నాకు జస్ట్ హెల్ప్ చేస్తే చాలు, ఈ రిస్క్ లో నువ్వు రావద్దని చెప్పేసి అంటుంది. అందులోనూ సూపర్ మార్కెట్కి వెళ్ళి మనం తినడానికి ఏదైనా తీసుకొస్తానని చెప్పేసి హీరోయిన్ అక్కడి నుంచి సూపర్ మార్కెట్కి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత తిరిగి మొత్తం కొనుక్కుని ఇంటికి వచ్చి చూస్తే అక్కడేమో స్కూల్ అమ్మాయి ఉండదు. అందులోను ఎక్కడుందని చెప్పేసి వెతుకుతున్నప్పుడు సడన్ గా ఒక ఇద్దరు వచ్చేసి హీరోయిన్ మీద అటాక్ చేస్తారు. దాంతో హీరోయిన్ ఏంటంటే వాళ్ళని కొడుతుంది, వాళ్ళు హీరోయిన్ కొడతారు. కాకపోతే హీరోయిన్ ఎలాగో తెలివిగా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. కట్ చేస్తే మరోవైపు విలన్ గాని చూపిస్తారు. వాడేంటంటే తన బాస్ దగ్గరకు వచ్చి, ఆ అమ్మాయి నేను పట్టుకున్నాను, చంపేశాను, తన ఇంటి వెనకాల కాల్చి బూడిచ్చేసానని చెప్పేసి అంటాడు. అందులోను మరి ఈ స్కూల్ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటే, ఏమీ లేదు, ఈ అమ్మాయికి కూడా నిజం తెలుసు కదా, అందుకే తీసుకొచ్చాను, నేను అమ్మాయికి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసి అంటంతో, విలన్ వాళ్ళ బాస్ ఏమంటాడంటే, సరేరా ఇక మీద నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఈ పని వేరేడు కప్పు చెప్తున్నా అని చెప్పేసి అంటంతో, విలన్ మాత్రం ఆ బాస్ ని బతిలాడుతూ ఉంటాడు. నేనే చూసుకుంటానండి దయచేసి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో వాళ్ళ బాస్ కూడా సరే జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అంటాడు. అందులోనూ మరి స్కూల్ అమ్మాయిని ఏం చేస్తామని చెప్పేసి అంటే, ఏమి లేదు, ఆ అమ్మాయికి పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసి అంటాడు. దాంతో విలన్ వాళ్ళ బాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పాపం స్కూల్ అమ్మాయిని అతి దారుణంగా టార్చర్ చేస్తారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏంటంటే, ఇంతకు ముందు ఆ విలన్ గాడు తనని ఎక్కడికైతే తీసుకెళ్లాడో హోటల్ కి, అక్కడికి వెళ్ళి వాడి నెత్తి మీద గన్ను పెట్టి ఆ విలన్ గాడు ఎక్కడ ఉంటాడో అడ్రస్ చెప్పమంటుంది. దాంతో వాడు కూడా అడ్రస్ చెప్తాడు. ఆ తర్వాత వాడిని అక్కడే కాల్చి చంపేసి డైరెక్ట్ గా ఆ స్పాట్ కి వస్తుంది. అందులో నువ్వు వచ్చిన తర్వాత లిఫ్ట్ లో వెళ్లేటప్పుడు చాలా మంది మగాళ్ళు ఉంటారు. ఎవర్రా ఈ అమ్మాయి మన స్పాట్ కి వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. లిఫ్ట్ పైకి వచ్చి డోర్ ఓపెన్ అయ్యే గ్యాప్ లోనే అందరినీ చంపేసి మత్తు పదార్థాలు తయారు చేసి స్పాట్ కి వస్తుంది అనమాట. హీరోయిన్ చాలా స్టైల్ గా గన్ను పట్టుకొని వచ్చిన తర్వాత, ఆ స్కూల్ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో అందరూ స్టన్ అయిపోతారు అనమాట. అసలు అమ్మాయి ఎలా వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి. అందులో కరెక్ట్ గా అదే సమయానికి అక్కడ విలన్ గాడి బాస్ ఉంటాడనమాట. అక్కడ ఆ బాస్ ఏమంటాడంటే, మా ఓడు నిన్ను చంపానని చెప్పి అన్నాడు. నేను అదే అనుకున్నా, అసలు నువ్వెలా చచ్చిపోతావు అని చెప్పేసి. సర్లే సర్లే, ఏది ఏమైనా సరే నీకు నాకు గొడవ లేదు, నీకు ఆ విలన్ గాడికి గొడవ కాబట్టి కూర్చొని మాట్లాడుకున్నారా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఆ బాస్ ని గన్నుతో కలిసి చంపేస్తుంది. ఇంకేముంది, అక్కడ పెద్ద ఫైరింగ్ జరుగుతుంది. అందులోనూ అందరూ హీరోయిన్ మీద ఫైర్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అందరినీ కాల్ చేస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో తన గనులో బుల్లెట్లు అయిపోతాయి. ఆ తర్వాత ఒక పెద్ద ఫైటే జరుగుతుంది. అయినా సరే ప్రతి ఒక్కరిని పట్టుకొని కొట్టేటప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే, ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వాళ్ళేమో మేము చెప్పమని చెప్పేసి అంటూ ఉంటారు. అలా అందరూ చనిపోయిన తర్వాత హీరోయిన్ కి ఏం చేయాలో తెలియక అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆ విలన్ గడి అసిస్టెంట్ ఒక అతను ఉన్నాడు కదా, మత్తు పదార్థాలు తయారు చేసేవాడు, వాడేంటంటే ఒక చిన్నపాటి ట్రక్కులో ఆ అమ్మాయిని వేసుకుని వస్తూ ఉంటాడు. అందులో ఆ అమ్మాయి చనిపోయి పడిపోయి ఉంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత గన్ను తీసుకొని విలన్ గడి మనిషిని కాలబోతుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి విలన్ వస్తాడనమాట. వచ్చేసి హీరోయిన్ ని కాలుస్తాడు. దాంతో తాను కింద పడుతుంది. అందులోని విలన్ మనిషి ఏమంటాడంటే, మొత్తానికి నువ్వు టైంకి వచ్చావు, లేకపోతే నన్ను చంపేసి ఇది అని చెప్పేసి అంటూ ఉంటాడు. విలన్ గడు ఏం చేస్తాడంటే, తన అసిస్టెంట్ ని గన్నుతో కాల్చి చంపేస్తాడు. ఇది గ్యాప్ లో ఆ అమ్మాయి ఉంది కదా స్కూల్ అమ్మాయి, ఆ అమ్మాయి లేసి గన్ను తీసుకొని విలన్ గారిని కాల్ చేస్తుంది. దాంతో వాడు కింద పడతాడు. అప్పుడు హీరోయిన్ ఊపిరి పీల్చుకుంటుంది అనమాట. మొత్తానికి ఈ అమ్మాయి బతికే ఉంది అని చెప్పేసి. ఇంకేముంది, వాడిని డిక్కీలో వేసుకొని వాడి కారులోనే వాడిని ఒక సముద్రం ఒడ్డుకు తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వాడిని కింద పడేస్తారు. అందులోనూ
వాడిని కాల్ చేయడానికి ఎక్విప్మెంట్ బయటకి తీస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ విలన్ గడు ఏమంటాడంటే మీరెవరో నాకు తెలియదు, నేను మీకేం అన్యాయం చేయలేదని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫ్రెండ్ పేరు చెప్తుందనమాట. అప్పుడు వాడు స్టన్ అయిపోతాడు. అయ్యో తప్పైపోయింది, నన్ను క్షమించని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం ఎక్విప్మెంట్ రెడీ చేస్తూ ఉంటుంది. దాంతో వాడు ఏమంటాడంటే నీ ఫ్రెండ్ చనిపోయింది కదా, ఇప్పుడు నువ్వు నన్ను చంపావనుకో నేను నరకానికి వెళ్ళిన తర్వాత కూడా తనని ఇబ్బంది పెడతా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి బాధ అనిపించేసి నువ్వు గనక నరకంలో నా ఫ్రెండ్ని ఇబ్బంది పెడితే నేను ఖచ్చితంగా అక్కడికి వచ్చి నేను మళ్ళీ చంపేస్తానని చెప్పేసి హీరోయిన్ ఆ ఫైర్ ఆన్ చేస్తుంది. దాంతో వాడు అక్కడే మంటల్లో కాలిపోయి చనిపోతాడు. ఆ తర్వాత ఇంకేముంది, హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా విలన్ గడి ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ మొత్తం తీసేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడ ఒక డైరీ కనిపిస్తుంది అనమాట. ఆ డైరీలో వాడు ఏం రాసుకుంటాడంటే ఎక్కడెక్కడ అమ్మాయిలు ఉంటారు వాళ్ళని ఎక్కడెక్కడ మోసం చేయాలని చెప్పేసి మొత్తం కాంటాక్ట్ లో లిస్టులు మొత్తం తీసుకుంటాడు. అందులోనూ వీడి మనుషుల లిస్ట్ మొత్తం ఉంటుందన్నమాట, వీడి అసిస్టెంట్లు మొత్తం లిస్టు. దాంతో మిగతా అమ్మాయిలకు అన్యాయం జరగకూడదని చెప్పేసి హీరోయిన్ ఆ అడ్రస్లకి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన సినిమాలని పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.